బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ గారి ఆశయాలను రాజ్యాంగ అంబేద్కర్ గారి ఆశయాలు. ఈరోజు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఈరోజు మనమందరం ఇక్కడ కలవడం చాలా శుభదాయకం. ఒక విషయం చెప్పాలంటే, బడుగు బలహీన వర్గాల కోసం వారి మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఒక దేవుళ్ళ వాళ్ళు మనసులో ప్రతిష్ఠించుకుని ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు జరిగే రాజకీయాలకు చూసి చలించిపోయి ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు అందరూ కలిసి మా మేము హక్కులతో జీవిస్తున్నామంటే ఆ రోజు రచించిన రాజ్యాంగం మూలంగానే ఈరోజు మేము గౌరవంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు మహిళలు చట్టసభల్లో పోవడం అయితేనేమి, అదేవిధంగా ఎస్సీలకు గౌరవం కలగడం అయితేనేమి, రిజర్వేషన్లతో వాళ్ళు పెద్ద ఉద్యోగాలు చేయడం అయితేనేమి, ప్రతి ఒక్కరూ ఈరోజు భారతదేశంలోనే బాగా ఇదిగా ఉన్నారంటే దీనికి కారణం బాబా అంబేద్కర్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, జై బాబా అంబేద్కర్ గారు. ప్రపంచంలో చాలా అద్భుతాలు ఉన్నాయి. అంతే స్థాయిలో అద్భుతమైనటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు చరిత్రలో. ఈ అద్భుతాలన్నింటిలో కూడా అత్యుత్తమైనటువంటి అద్భుతం ఎవరైనా ఉందంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇంత పెద్ద భారత ఉపఖండానికి భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డివర్సిటీ అనే ఆలోచనతో సిద్ధాంతంలో ఏర్పడినటువంటి దేశానికి ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇంత వివక్ష, ఇన్ని అసమానతలు ఉన్నటువంటి గణతంత్ర రాజ్యంలో భవిష్యత్తులో వచ్చేటువంటి సామాజిక రుగ్మతల్ని కూడా ఆలోచన చేసి రాజ్యాంగాన్ని రచించి ఈరోజు ప్రపంచ దేశాలకే ఆదర్శమైనటువంటి రాజ్యాంగాన్ని ఆచరించేటువంటి పరిస్థితుల్లో భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ఆ మహానుభావుడు ఎప్పుడు కూడా అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. అందుకే ఆయన జయంతి అయినటువంటి 134వ జయంతి అయినటువంటి ఈ సందర్భంగా కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతారు. ఇంత అద్భుతమైన దేశంలో, ఇంత అద్భుతమైనటువంటి రాష్ట్రంలో, ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి పరిస్థితుల్లో మనం బతుకుతా ఉన్నాం, జీవితాన్ని గడుపుతున్నాం, రాజకీయాలు చేస్తూ ఉన్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, మనం అందరం కలిసిమెలిసి బతుకుతున్నాం. దాదాపు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత కూడా ఏమాత్రం ఆడమరికలు లేకుండా అంటే ఆ అద్భుతం కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచనలకు ప్రతిరూపం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకే కేవలం భారత జాతి కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళి యావత్తు కూడా గర్వించదగినటువంటి మనిషి, మహామనిషి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏ ఆలోచనతో అయితే ఆయన రాజ్యాంగాన్ని రచించినాడు, ఏ ఆలోచనతో అయితే ఆయన వివక్షకు గురైనప్పటికీ కూడా చదువుకొని ఉన్నత శిఖరాలు ఎదిగినాడో, ఏ రకంగా ఆయన జీవితంలో పోరాడి ఆ స్థాయికి ఎదిగినాడో, ఇవన్నీ కూడా మనందరికీ కూడా, మనకే కాదు భావి తరాలకు కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే మీరు గమనిస్తే తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, నిలువెత్తు అంబేద్కర్ విగ్రహాలని మనం స్థాపించుకొని ఆరాధించేటువంటి పరిస్థితులు, స్మరించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నామంటే అది విగ్రహాలు కాదు, మన జీవన విధానం అని చెప్పేసి మళ్ళొక్కసారి యువతరానికి కూడా తెలియజేస్తూ, ఏ స్ఫూర్తి అయితే ఆయన కొనసాగించినాడో, ఏ పోరాట పటిమను ఆయన చూపించినాడో, ఏ రకంగా అణచివేతకు నిరంతరం గురవుతూ కూడా నిలబడి మళ్ళీ మన జాతి మొత్తాన్ని కూడా ఏకతాటి మీద నడిపేటువంటి పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని రచించినాడో మనందరికీ కూడా జీవితంలో ఆదర్శప్రాయం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. ఎప్పుడైతే అటువంటి ఆలోచనని కానీ ఆయన్ను కానీ అనుసరించినప్పుడే, స్ఫూర్తిగా తీసుకున్నప్పుడే, ఆయన ఆశయాలను కొనసాగించగలిగినప్పుడే ఆయన ఘనమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వాళ్ళమైతామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి కదిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి శుభాకాంక్షలు.